హలో హాయ్ ఫ్రెండ్స్. సో రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది మన విశ్వంబర టీం. సో చిరంజీవి నడుస్తున్న విశ్వంబర సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, పాయింట్ నెంబర్ 1. సో ఎన్ని సెట్స్ వేశారు సినిమా కోసం, ఈ సినిమాలో మ్యూజిక్ ఎవరు, లిరిక్ రైటర్, సో ఎవ్రీథింగ్ ఈరోజు అప్డేట్ చెప్పుకుందాం. సో విశ్వంబరం విషయానికి వస్తే ఈ సినిమా డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కించిన సినిమా ఫస్ట్ మూవీ విశ్వంబర చూసేటప్పుడు ఆ ట్రైలర్ టీజర్ చూసేటప్పుడు ఏంట్రా బాబు కొత్త డైరెక్టర్ ఏం చేశారా బాబు అనుకున్నాం. కానీ ఆ సినిమా చూసిన తర్వాత కళ్యాణ్ రామ్ కెరీర్లో పాటా సినిమా తర్వాత అంత పెద్ద హిట్ విశ్వంబర మూవీ. అంతకుముందు వచ్చే సినిమా అన్నీ యావరేజ్ హిట్ యావరేజ్, కానీ బ్లాక్ బస్టర్ హిట్ విశ్వంబర. సో ఈ విశ్వంబర కాంబినేషన్ అలాంటిది. సో బింబిసార నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ హిట్. సో ఆ సినిమా కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. అనగాడగాని ఏదే, సో పాట బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. సో మీలో చాలామంది ఇష్టపడతారని అనుకుంటున్నాను ఆ పాట. ఇది బింబిసార్లో అడగాలే. సో ఓకే, ఈ విషయానికి వస్తే ఇది భారీ బడ్జెట్తో తీస్తున్నారు విశ్వంబర మూవీ. దాదాపు 200 కోట్ల బడ్జెట్తో తీస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 13 సెట్లు వేశారట. సో అంజి సినిమా, సో మన తెలుగు ఇండస్ట్రీలో హైయెస్ట్ గ్రాఫిక్స్ ఖర్చు చేసే సినిమా 20 కోట్లు. దాదాపు 1990లో స్టార్ట్ చేస్తే 2002లో 3 అయ్యే సినిమా రిలీజ్ అయింది అంజి. దాదాపు 5 ఇయర్స్ పట్టింది అంజి సినిమా రిలీజ్ కావడానికి. సో ఆ టైంలో అంత గ్రాఫిక్స్ పెట్టి తీశారు. ఇప్పటికీ అంజి సినిమా చూస్తే ఆత్మలింగం కాన్సెప్ట్ కానీ నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్లో ఆ శివుడు కన్ను తెరవడం కానీ, ఆ వాటర్ వల్ల మన శరీరం మొత్తం మంచిగా అవ్వడం కానీ, సో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి అంజి మూవీ. సో ఆ తరహాలో గ్రాఫిక్స్ ఉంటుందట. సో దాని మించి సో చిరంజీవి కెరీర్లోనే అత్యధికంగా భారీ బడ్జెట్ మూవీ అండ్ విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయట. సో అందుకే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్, భారీ సెటిల్ వేశారు సార్. సో ఈ సినిమా కూడా ఎంఎం కీరవాణిగా పనిచేస్తున్నారు మ్యూజిక్గా. సో ఈ సినిమా పాటలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయట. రీసెంట్గానే డైరెక్టర్ అప్డేట్ ఇచ్చి ఈ పాటలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. లిరిక్స్ చంద్రబోస్ గారు ఇక తీశారు. ఆల్రెడీ నాటుకు నెక్స్ట్ లెవెల్ వచ్చింది. బింబిసార్లో అడగాలే కానీ ఆ పాట అతనే రాశారు చంద్రబోస్ గారు. సో ఈ సినిమా విఎఫ్ఎక్స్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట గ్రాఫిక్స్. ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేశారు దసరా రోజు విశ్వంబర. సో ఈ సినిమా మే 9 రిలీజ్ అవుతుంది. మే 9 ఎందుకంటే మహేష్ బాబు సినిమాలు కానీ, అతిలోక సుందరి, జగదేవి కూడా అతిలోక సుందరి అని చాలా సినిమాలు మే 9 రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ అందుకున్నాయట. సో ఇప్పుడు కూడా ఈ సినిమా మే 9 రిలీజ్ చేస్తున్నారు. చిరంజీవి గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్తో ఉంటుంది సినిమా. ఇందులో హీరోయిన్గా ఎవరంటే త్రిష. ఇంతకుముందు వీరికి కాంబినేషన్లో వచ్చిన స్టాలిన్ మూవీ కొంచెం యావరేజ్ హిట్ కాదు. సో ఈసారి మళ్ళీ వీళ్ళకి కాంబినేషన్ వస్తుంది. ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉంటుంది చూడాలి. ఈ సినిమా కోసం కొత్త ప్రపంచం సృష్టిస్తున్నారు మహేష్మతి. సో ఇది ఒక సోషల్ ఫ్యాంటసీ చిత్రం, అందుకోసమే భారీ తరగనం, భారీ యాక్షన్ సీక్వెన్స్. సో ఆ సినిమాకి యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ అట. సో ఈ కొత్త ప్రపంచంలో విఎఫ్ఎక్స్తో కూడిన సినిమా. సో అందుకే ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఎంతవరకు ఇది వర్కౌట్ అయితే చూద్దాం. సో మే 9 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే బింబిసార తర్వాత ఈ సినిమా మీద భారీ అంచనా ఉంటాయి. మళ్ళీ చిరంజీవి గారు, బింబిసార డైరెక్టర్ వశిష్ఠ. సో చూడాలి. సో మొత్తానికైతే ఆల్ ది బెస్ట్ ఫర్ విశ్వంబర మూవీ. కొత్త వర్షం సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.